హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ మీడియా. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది. అయితే టాస్ విషయానికి వస్తే మన రోహిత్ శర్మ వరుసగా 14 మ్యాచ్లు టాస్ ఓడిపోయిండు. ఈ 15 మ్యాచ్లైనా విన్ అవుతాడో లేడో తెలియదు, కానీ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న టీం పక్కా విన్. ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టే టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బెస్ట్. ఈ టాస్ గెలిచిన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టాలంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడమే బెటర్. ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11 చూస్తే ఫస్ట్ మొదటిగా ఇండియా ప్లేయింగ్ 11లో ఓపెనర్గా వచ్చేది రోహిత్ శర్మతో పాటు శుభ్మాన్ గిల్. థర్డ్ ప్లేస్లో వచ్చేది మంచి ఫామ్లో ఉన్నాడు కింగ్ కోహ్లీ. ఫోర్త్ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేది కేఎల్ రాహుల్, మన వికెట్ కీపర్. రిషబ్ పంత్ని పక్కకు పెట్టి మరీ తీసుకొచ్చారు. సెమీఫైనల్లో గట్టి ఒక్క 6 కొట్టి ఫినిష్ చేసిండు మ్యాచ్ని, ఫైనల్కి తీసుకొచ్చిండు. సిక్స్త్ ప్లేస్లో వచ్చేది హార్దిక్ పాండ్యా. సెవెంత్ ప్లేస్లో వచ్చేది అక్షర్ పటేల్ తర్వాత వచ్చేది నెక్స్ట్ 8th ప్లేస్లో రవీంద్ర జడేజా తర్వాత మన బౌలర్స్గా మొహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. ఇది మన ఇండియన్ ప్లేయింగ్ 11. ఇప్పుడు న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే ఓపెనర్గా వచ్చేది విలియన్, రచిన్ రవీంద్ర. థర్డ్ ప్లేస్లో వచ్చేది విలియమ్సన్. ఫోర్త్ ప్లేస్లో వచ్చేది డారియల్ మిచెల్. ఫిఫ్త్ ప్లేస్లో టామ్ లాథమ్. సిక్స్త్ ప్లేస్లో వచ్చేది గ్లెన్ ఫిలిప్స్. సెవెంత్ ప్లేస్లో వచ్చేది బ్రాక్వెల్. 8th ప్లేస్లో వచ్చేది న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్. 9th ప్లేస్లో వచ్చేది మ్యాట్ హెన్రీ. 10th ప్లేస్లో ఫాస్ట్ బౌలర్గా వచ్చేది కైన్ జెమిల్సన్. 11th ప్లేస్ లాస్ట్ బౌలర్ విల్ ఓ రౌక్. ఇది న్యూజిలాండ్ ప్లేయింగ్ 11. ఇది ఈ రెండు టీంల ప్లేయింగ్ 11. నేనైతే మనస్ఫూర్తిగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నా. ఈ రెండు టీంల బలాబలగాలు చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాని చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది న్యూజిలాండ్. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్లోకి అడుగుపెట్టింది ఇండియా. ఈ మ్యాచ్లో ఇండియా గెలవడం అయితే అంత ఈజీ కాదు. న్యూజిలాండ్ నుంచి గట్టి పోటీ ఉండబోతుంది. మ్యాచ్ మాత్రం మంచి హోరాహోరీగా జరగబోతుంది. అందరూ సిద్ధంగా ఉండండి.